ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 18వ రోజున పరిశుద్ధ గ్రంథం నుండి తండ్రి అయిన దేవుడు కొన్ని మంచి మాటలు మనకు తెలియజేస్తున్నారు. అవేవనగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము ఇలా రాయబడినది. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయము అనగా ఏమిటి? నీ హృదయము దేనిలో నుండి ఉంటుందో అదే నీ నోటి నుండి బయటకు వెల్లడవుతుంది. మంచిని నీ హృదయములో నింపుకోవడానికి ప్రయత్నించు. నీ హృదయాన్ని ఎంత భద్రపరుచుకుంటావో అంతగా ఫలములు కోస్తావు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడినది. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. నీ సొంత జ్ఞానము, నీ అభిప్రాయములు, నీ స్వబుద్ధి, నీ బుద్ధి నమ్ముకుంటున్నావేమో. నిన్ను నీవే నమ్ముకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. అయితే నీవు బుద్ధిహీనుడవు. నిన్ను నీ ఆలోచనలు కాక దేవుణ్ణి నమ్ముకో, జ్ఞానముగా నడుచుకో. ఇంతటితో దేవుడు మనకిచ్చిన ఈ మంచి మాటలు తండ్రి అయిన దేవుడు మన బ్రతుకులలో ఫలించునుగాక. ఆమేన్.